అసలు హ్యాండ్స్ అప్ చేయాలి వాళ్ళకి చెప్తున్నాను కదా హ్యాండ్స్ అప్ చేయాలి చాలా అంటే చాలా బాగుంది కథ మాత్రము అసలు స్క్రీన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మైండ్ బ్లోయింగ్ అండి లాస్ట్కు మాత్రం కొంచెం ఏడ్ చేశాను నేనైతే ఎందుకంటే సెంటిమెంట్ ఉంది కదా అక్కడ చాలా బాగా నచ్చేసిందండి అంటే ఆయన హైదరాబాద్ కదా పక్క మరి గోదావరి స్లాంగ్లో ఎట్లా చేశాడు ఇక హీరో అన్నప్పుడు అన్ని స్లాంగ్లో చేయాల్సిందే కదా గోదావరి అంటే అది అంతే ఫైటింగ్స్ యాక్షన్స్ అన్ని అసలు ఎక్సలెంట్ సూపర్ చాలా అంటే చాలా బాగుంది నేను ఇంకోసారి కూడా వస్తాను ఈ మూవీకి ఇప్పుడే కాదు వస్తూనే ఉంటాను ఎందుకంటే అంత బాగా నచ్చేసింది నాకు ఈ మూవీ సూపర్ అసలు చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఆ ఫైటింగ్స్ అసలు 3 కత్తిపోట్లు దిగినాకనే ఆయన అనేది ప్రూవ్ చేసుకుంటాడంటే అసలు ఆ దేవునికి మొక్కాలి ఫస్ట్ సాంగ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయండి మైండ్ బ్లోయింగ్ నాకైతే బాగా నచ్చేస్తుంది అది చెప్తున్నాను కదా 3 కోట్లు అన్నాకనే ఆయన రిలీజ్ అవుతాడు కదా కాబట్టి అసలు మైండ్ బ్లోయింగ్ అండి అసలు ఫ్యామిలీ కోసమే కదా చేసింది ఆయన ఆ ఫ్యామిలీ కోసం ఆయన పక్కకు జరిగిందంటే అది ఇంకా పెద్ద ఇది అనుకోవాలి అంటే ప్రతి ఒక్క యాక్షన్ ఉన్నాయి అన్నమాట ఈ సినిమాలో ప్రతి ఒక్కటి అండి మనము పుట్టిన కాడ నుంచి సచ్చేదాకా ఏం చేయాలి ఈ సినిమా చూసి నేర్చుకోవాలి ఇద్దరి మధ్యలో ఎట్లా కెమిస్ట్రీ ఎట్లా ఉంది హీరో హీరోయిన్ మధ్యలో అంటే అది కొంచెం బాగానే ఉందనుకోండి అసలు రేటింగ్ ఎంత ఇస్తారు సినిమా 100 పక్కా ఇది 100 డేస్ ఇంకా అంటే సినిమా ఫస్ట్ హాఫ్ చూసినప్పుడేమో బాగుంది అనిపించింది కానీ సెకండ్ హాఫ్ చూసిన చాలా చాలా బాగుంది అనిపించింది అన్న అంటే విశ్వకన్న తన కెరీర్లో ఒక బెస్ట్ పని చేసింది ఏంటంటే ఈ సినిమా ఒప్పుకోవడం అన్న నిజంగా ఈ సినిమాతో ఏదో రేంజ్కి వెళ్ళిపోతాడు విశ్వకన్న సినిమా అయితే వేరే లెవెల్ అంటే విశ్వకన్న యాక్షన్ సీన్స్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ కానీ ఆ నరకడం కానీ ఆ రొమాన్స్ కానీ నిజంగా వేరే లెవెల్ అసలు మామూలుగా చేయలేదు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న ఇక్కడ ల్యాగ్ లేదు బోర్ లేదు అసలు ఏం లేదన్న సినిమాలో సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న నిజంగా బుజ్జి అన్న మన బుజ్జి గారి గురించి చెప్పాలి అందరికీ బుజ్జి అంటే కలికిలో బుజ్జి అనుకుంటారు అదంతా కాదు బుజ్జి అంటే మన గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో బుజ్జి అన్న రాధిక అంటే రాధిక అంటాం కదా రాధిక మర్చిపోతారు అందరూ బుజ్జే కావాలి ఐ లవ్ బుజ్జి ఐ వాంట్ బుజ్జి నాకు బుజ్జియే కావాలి నాకు పెళ్ళం ఉంటే బుజ్జి పెళ్ళం లాంటి కావాలని చెప్పి అనుకుంటాము అంత బాగుంది అనమాట ఆ క్యారెక్టర్ కూడా ఎక్కడ ఏం లేదన్న సినిమాలో అసలు ల్యాగ్ లేదు స్టోరీ లేదు ఏం లేదు అసలు సినిమాలో బోర్ కూడా కొట్టడం కూడా ఏం లేదు సినిమా అయితే ఓవరాల్గా చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న అంటే విశ్వకన్న చూస్తేనే మన ఎన్టీఆర్ అన్న చూసినట్లయితే అనిపించింది ఒక పరంగా చూస్తే ఏది కాదన్న నిజంగా బాలయ్య బాబు నరకడం అలాంటి లేని నరకడం ఆ ఫైటింగ్ థింగ్స్ కూడా ఈ సినిమాలో ఉన్నాయన్న పోలీస్ స్టేషన్లో నరకడం కానీ ఆ కత్తితో ఆ ఫైనల్ లాస్ట్ క్లైమాక్స్ నరకడం కానీ నిజంగా సినిమా ఓవరాల్గా వేరే లెవెల్ ఉందన్నమాట